ఈరోజు చాలా ఆనందంగా ఉంది. పెద్ద వడ్లపూడి గ్రామంలో గోమాత గోశాలను సందర్శించడం జరిగింది. మా మిత్రులు పాతూరు నాగభూషణ్ గారు ఎప్పటి నుంచో ఈ గోశాలకు రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఈరోజు ఈ గోశాలను సందర్శించి అన్ని గోవులకి నా చేతుల మీదుగా ఆహారాన్ని గ్రాస్ని అందించడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆవులు చాలా పవిత్రమైనటువంటివి. ఆవు పాలుతో చేసినటువంటి నెయ్యి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ నెయ్యి ఎవరైతే వాడుతారో క్యాన్సర్ వ్యాధి రాకుండా చేయడం కానీ, వాళ్ళు బరువు తగ్గడం కానీ, ఇది ఏదో చెప్పడం కాదు, ప్రూవ్ అయింది. దీన్ని సోదరులు నాగభూషణ్ గారు చాలా ప్రమోట్ చేస్తున్నారు. ఇది చాలామందికి దీని గురించి తెలియదు. తెలిస్తే వదిలే ప్రశ్న ఎక్కడ కూడా ఉండదు. దీనికి ప్రభుత్వం కూడా ఇలాంటికి సహకారం అందించవలసినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా నేను ఏదైతే నా పోర్ట్ఫోలియో యానిమల్ హస్బెండ్, తప్పనిసరిగా ఇటువంటి గోశాలని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత ఉంది. ఇటువంటి గోవుల్ని మళ్ళీ ప్రతి ఒక్కరూ పెంచే విధంగా మనం ప్రోత్సహించాలి. తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా, అదేవిధంగా ఈరోజు నెయ్యి గురించి మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. కల్తీ నెయ్యి వల్ల ఏం జరిగిందో మనమే చూసాం. ఇటువంటి గోశాలలు వచ్చి స్వచ్ఛమైన నెయ్యి దేవాలయాలకి సప్లై చేస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో ఈ గోశాల చూసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. తప్పనిసరిగా ఇటువంటి గోశాలని ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తాం.